ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కోటీశ్వరాలైపోయాను. 50 కోట్లు వచ్చేసాయి. అప్పుడే ఇచ్చేసినట్టు కోట్ల మీద పడిపోయి పడుకుంటున్నట్టు కలలు గనుకు. రాకుండా పోవడానికి ఆస్కారం లేదురా. ఇవ్వనని చెప్పడానికి నయనికైనా అవకాశం లేదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఏమంటావు నయని? ఉలూచి పాము పిల్లగా మారలేదంటే మేం కూడా సంతోషపడతాం అత్తయ్య. ఆస్తి ఇవ్వనని ఏం చెప్పట్లేదే. ఇంకో విషయం, 50 కాదు 60 కోట్లు. $10 కోట్లు బోనసా? కాదన్నయ్య, కంపెనీ లాభాలు పెరిగి నికర ఆస్తి విలువ 120 కోట్లయింది. అందులో సగం అంటే 60 కోట్లు కదా. అమ్మా, విష్, మీ కష్టార్జితం కదా, ఫ్రీగా 10 కోట్లు ఎక్కువ ఇవ్వడం ఎందుకు? ఇవ్వాల్సిందే పిన్ని. మా దగ్గరున్న ఆస్తిలో సగం ఎంతుంటే అంత. చెల్లి విశాల్ నిజాయితీ పరులు కాబట్టి సరిపోయింది. మా ఆయన లాంటి వాళ్లైతే వాళ్ళ అమ్మతో కలిసి దొంగ లెక్కలు సృష్టించి ఉన్నది ఊడ్చుకుపోయిందని అప్పులు చూపించి హరిగోవిందం అనేవాళ్లు. షట్ అప్. నాకలాంటి అవసరం లేదు. నా దగ్గరే లెక్కలేనంత డబ్బు మూలుగుతోంది. అందుకేనా మా ఆయన కుయ్ 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 అని కుక్క పిల్లలాగా మీ వెంట తిరుగుతున్నారు? ఏయ్, మా మమ్మీ వెంటుంటే అండగా ఉన్నాననుకోవచ్చు కదా. అండనా రచ్చబండనా? చెల్లి దగ్గరుండే ఆస్తిని పంచమని చెప్పడం కాదు, 10 రోజుల్లో అంత డబ్బు ఎలా వచ్చిందో చెప్పమనండి. అడగండి మీ అమ్మని. నీకవసరమా? మీ రూపాయి నాకు అక్కర్లేదు, బట్ నాకు లెక్క కావాలి. మీ సొమ్ము తింటే అడగాలి. ఆహా, మొన్నటి వరకు తిన్నది ఎవరిదత్తయ్యా? అక్క వదిలే. ఎక్కడో కోట్లు కొట్టుకొచ్చిన డబ్బుని తగలబెడితే అది చూసి మనం సలాం కొట్టాలంటే ఎలా అవుతుంది? పళ్ళు రాల్తాయి చెప్తున్నా. నేనెక్కడ దోచుకున్నానో ప్రూఫ్ చూపించు. అమ్మా ప్లీజ్, వదిన మాటల్ని తేలిగ్గా తీసుకోవాలి కదా. విశాల్, నేను తేలిగ్గా ఉండొచ్చేమో, తేడా వస్తే ఆంజనేయ స్వామి వారికి ఉన్నంత బలం వస్తుంది నాకు. హాస్, కోరి కొట్టించుకోవడం అంటే ఇదేనే? మధ్యాహ్నం చేయి పట్టి చెంప పగలగొట్టించుకున్నావు. ఇప్పుడు వదిన లైఫ్ స్టైల్లో తలదూర్చి మేడం విరగ్గొట్టుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.